గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చేపల కూర తయారీ విధానం చూపిస్తానండి. దాని కోసం కావలసినవి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర స్పూను, మెంతులు స్పూను, సాజీరా, ధనియాలు, పచ్చిమిర్చి, మెంతాకు, 4 పెద్ద సైజు నిమ్మకాయలండి. తర్వాత కారము, ఉప్పు, పసుపు. నాకు 4 నిమ్మకాయల జ్యూస్ ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఇది ఫిష్లో వేసేద్దాం. ఎప్పుడైనా మనం చేపల్ని ఒక ½ అవర్ నానబెట్టుకోవాలండి. మంచిగా మ్యారినేట్ చేసి పెడితే వాటికి ఫ్లేవర్ వస్తుంది. నేను కారం 4 స్పూన్లు వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ అండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చేపల్ని ఒక ½ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. మంచిగా చేప ముక్కలకి ఉప్పు, కారము, పులుపంతా మంచిగా పడుతుందండి. ఇట్లా ఒక ½ అవర్ ఇలానే పక్కన పెట్టే. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒకటి వేసుకోవాలండి. ఇవన్నీ నేను కేజీకి ఈ స్పూన్తో తీసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, సాజీరా, మెంతులు. నేను కేజీ క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి నాకు తగ్గట్టు నేను తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ కానీ రోట్లో కానీ దంచుకుందాం. నేనైతే మిక్సీ పడుతున్నానండి. ఈరోజు మిక్సీలో వేసుకోవాలండి. నేను ఈరోజు మిక్సీ పడుతున్నాను. కొంతమంది రోట్లో కూడా దంచుకుంటారండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. కొంచెం చేపల కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం మెంతాకండి. మెంతి ఫ్లేవర్ ఫిష్లో బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండి. ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై కావాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. చూడండి, మనం వేసిన ఉల్లిగడ్డ పేస్ట్ ఎంత బాగా వేగిందో. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేద్దామండి. ఇప్పుడు మొత్తం చేప ముక్కల్ని వేసేసి ఒకటేసారి కలుపుకోవాలండి. మెయిన్ ఫిష్ కర్రీ ఏంటంటే అస్సలు స్పూన్ పెట్టి కలపొద్దండి. ఇలా ఒక్కసారి వేసాక కలిపామనుకోండి మళ్ళీ కలపొద్దు. మధ్యలో అవసరం ఉంటే ఇలా అనుకోవాలండి, అంతే. చూడండి మన ఫిష్ ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికినప్పుడు స్పూన్ అస్సలు పెట్టొద్దండి. ఇలా అనుకోవాలి, అంతే. ఫిష్ ఎప్పుడైనా స్పూన్తో కలపొద్దండి. మళ్ళీ మెయిన్ ఏంటంటే మూత అస్సలు పెట్టొద్దండి, ముక్కలు ఉడిపోతే.
చూడండి ఇలా పైకి ఆయిల్ వస్తుందంటే మన కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్లో కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు మన ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీనికి కాంబినేషన్ జొన్న రొట్టె కానీ, రైస్ కానీ, చపాతి ఏదైనా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ.